నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం నమో నమః శంకరపార్వతిభ్యాం. శరన్నవరాత్రులలో 9 రోజులు కానీ 7 రోజులు కానీ 5 రోజులు కానీ 3 రోజులు కానీ ఏవి కుదరకపోతే ఒక్కరోజైనా సరే నియమంగా దీక్షగా పూజలు చేసుకోవడం ఎలాగా అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి దేవి భాగవతము చాలా వివరంగా అందిస్తుంది ఈ నవరాత్రులు ఎలా జరుపుకోవాలి అని. ద్వావృతో యమదంష్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వై శరద్వసంతమానానౌ దుర్గమౌ ప్రాణినామిహ అని ప్రజలకు వసంత ఋతువు శరదృతువు ఈ రెండు గడ్డు కాలము అంటుంది దేవి భాగవతం. ఈ రెండు యమదంష్ట్రలు అంటే కోరలు లాంటివి. రోగపీడలు బాగా వ్యాపించి ఈ ఋతువుల్లో జననాశనం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ 2 ఋతువుల్లోనూ దేవీ నవరాత్రులు జరుపుకుంటే క్షేమదాయకం అని దేవి భాగవతం చెప్తోంది. వసంత ఋతువులో మనము అందుకనే రాముడి కళ్యాణము ఆ రామనవమి ఉత్సవాలు జరుపుతాం. ఇప్పుడు శరద్ ఋతువులో అమ్మవారి ఉత్సవాలు జరుపుతాం. ఆశ్వీజ మాసం ప్రారంభం కాగానే నవరాత్రులు ప్రారంభిస్తాం కనుక అమావాస్య నాటికే సంబరాలని సమకూర్చుకొని ఈ 9 రోజులు కూడా ఏకభుక్త వ్రతం అంటారు. అంటే ఒక పూటే భోజనం చేయడం. ఎత్తుపల్లాలు లేని ఒక ప్రాంతంలో సమతలంలో ఒక మండపం ఏర్పరచుకొని ఒక వేదిక అమర్చి దానికి అలంకారం చేసి దాని మీద ఒక అలంకరించినటువంటి ఒక పీఠం స్థాపించాలి. తోరణాలు కట్టి పందిరి వెయ్యాలనుకోండి. అమ్మవారి పూజకి మన శక్త్యానుసారము ఎంత పెద్దది చేసుకోగలిగితే అంతది, ఎంత చిన్నదైతే అంత చిన్నది చేసి మంత్రవేత్తలైనటువంటి బ్రాహ్మణులను వేద పండితులను ఆహ్వానించాలి. పాడ్యమి నాడు తెల్లవారుజామున లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని ఋత్విక్ వరుణ ఇవ్వాలి. ఋత్వికులకు అంటే మా తరఫున మీరు ఈ కార్యక్రమం జరిపించవలసిందిగా వాళ్ళని అభ్యర్థించి వారికి వరుణ ఇస్తామన్నమాట. అప్పుడు ఆ సందర్భంగా అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వారిని పూజించాలి. నూతన వస్త్రాలు ఇచ్చి బహుకరించాలి. దేవీ పూజలో పిసినారితనం పనికిరాదు అంటుంది. ఉన్న స్తోమతను దాచుకోకుండా అలా అని బడాయికి కూడా పోకూడదండోయ్. యథాశక్తిగా విత్తం ఖర్చు పెట్టాలి. 9 మందితో కానీ 5గురితో కానీ లేదా ఒక్కరితో కానీ దేవీ జపం చేయించడానికి వాళ్ళని నియుక్తి చేయాలి. ఒకరు దేవీ మంత్ర పారాయణ చేయాలి. పిలిచినటువంటి వేద పండితులు శాంత స్వభావులు వేదవేత్తలు అయి ఉండాలి. అటువంటి వారు చేస్తే తప్పకుండా వెంటనే అమ్మవారు కరుణిస్తుంది. వేద మంత్రాలతో స్వస్తి వచనాలతో సింహాసనాన్ని వేదిక మీద పెట్టి తెల్లని నూతన వస్త్రంతో అస్త్రణగా వెయ్యాలి. అందులో అమ్మవారిని కూర్చోబెట్టాలి. చతుర్భుజ ముక్తాహార శోభిత దివ్యాంబరధారిణి శంఖ చక్ర గదాయుధ సమేత సింహవాహనాధిష్ఠిత అయినటువంటి దేవీ ప్రతిమ ఆ సింహాసనంలో ఉంచాలి. కొందరు అష్టాదశ భుజాలతో పారమూర్తిని, కొందరు అష్టభుజామూర్తిని పెడతారు. వారి సాంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చు. నవాక్షర మంత్రార్చన జరగాలి. కలశ స్థాపన చేయాలి. అందులో పంచపల్లవాలని ఉంచాలి. మంత్రపూరితమైనటువంటి శుభ్రమైనటువంటి జలాన్ని అందులో నింపాలి. పూజా ద్రవ్యాలన్నీ కలశానికి వేదికకు దగ్గరగా అందుబాటులో పెట్టుకోవాలి. భాజా భజంత్రీలుంటే మంగళధ్వనులు చేయించాలి.
అలా ప్రారంభించి 9 రోజుల పాటు ఉపవాస దీక్షతో కానీ నక్తాలతో కానీ, నక్త దీక్ష అంటే రాత్రిపూట మాత్రమే భుజించడం, ఈ నిత్యార్చన జరపాలి. భక్తి శ్రద్ధలతో నవరాత్రోత్సవం జరిపితే ఆ దేవి అనుగ్రహించి విశేషంగా వాంఛితార్థాలను ప్రసాదిస్తుంది. వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరించి, పరిమళ ద్రవ్యాలను ఉపయోగించి, నారికేళ, కదలి ఇత్యాది ఫలాలు, కదలి అంటే అరటిపండు, నివేదన చేయాలి. ముగింపు నాడు షడ్రసోపేతంగా సకల ప్రజానీకానికి కూడా అన్న సంతర్పణ జరిపించాలి. ఈ విధంగా పూజ చేస్తే 9 రోజులు కూడా, ఇందాకే చెప్పాను, 9 రోజులు వీలు లేని వాళ్ళు 7 రోజులు కానీ, 5 రోజులు కానీ, 3 రోజులు కానీ, చివరికి ఒక్కరోజు కానీ వారి వారి శక్త్యానుసారము ఈ పూజలు చేసుకోవచ్చు. అమ్మవారు శక్తిని బట్టి కరుణిస్తూ ఉంటుంది. ఇవి కాక ప్రతిరోజు నవరాత్రుల్లో కుమారీ పూజ అని ఒకటి ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ కుమారీ పూజకి, ఈ చేసే ప్రత్యేకమైనటువంటి కుమారీ పూజకి 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు వయసున్నటువంటి కన్యలు మాత్రమే అర్హులు. 1 సంవత్సరం పిల్ల పనికిరాదు, 10 సంవత్సరాలు దాటితే పనికిరారు. 2 ఏళ్ల పిల్లను కుమారి అంటారు, 3 ఏళ్ల అమ్మాయిని త్రిమూర్తి అంటారు, 4 ఏళ్ల అమ్మాయి కళ్యాణి అని, 5 ఏళ్లకి రోహిణి అని, 6 సంవత్సరాలకి కాళిక అని, 7వ సంవత్సరం వస్తే చండిక అని, 8వ సంవత్సరం శాంభవి అని, 9వ సంవత్సరము దుర్గా అని, 10వ సంవత్సరం కన్యను సుభద్ర అని, ఈ రూపాలతో, ఈ పేర్లతో పూజించి ఆ అమ్మ యొక్క కరుణా కటాక్షములు సంపూర్ణంగా పొందవచ్చు. 9 రోజుల పాటు చేయలేనటువంటి వాళ్ళు, అంటే పూజ 9 రోజులు చేయలేని శక్తి లేక ఆసక్తులు ఎవరన్నా ఉంటే, అష్టమి రోజు ఒక్కరోజే, అంటే ఒక్కరోజు చేయదలుచుకున్న వాళ్ళు అష్టమి రోజు విశేషార్చనలు చేస్తే సరిపోతుంది. అది భద్రకాళిక జగన్మాత అవతరించినటువంటి రోజు. కోటానుకోట్ల యోగినుడితో కలిసి జన్మించి దక్షాధ్వర ధ్వంసం చేసింది భద్రకాళి. అందుకని అష్టమి పూజ విశేషం. గంధమాల్యాలతో, అనులేపనలతో, పుష్పములతో, హోమములతో, బ్రాహ్మణుల పూజలతో, పాయసాది నైవేద్యాలతో జగదంబను పూజిస్తే సర్వాభీష్ట ఫలదారిణి ఆ తల్లి. ఆయురారోగ్యప్రదమైనటువంటి వ్రతము ఈ నవరాత్రి వ్రతము. స్వర్గదాయకము, మోక్షదాయకము. విద్యార్థులు, ధనార్థులు, పుత్రార్థులు, ఇలా ఎవరు ఏది కోరి చేస్తే వారికి తప్పక కరుణిస్తుంది, తప్పక సిద్ధింపజేస్తుంది ఆ తల్లి. మానవులే కాదండి, త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులు, సకల దేవతలు భక్తి శ్రద్ధలతో చండీదేవిని అర్చిస్తున్నారంటే మనుషులం మనం అర్చించకపోతే ఎలా? స్వాహ, స్వధ అనేటువంటి దేవీ నామాలతో యజ్ఞయాగాదులలో హోమాలు చేస్తూ ఉంటే దేవతలు, పితృదేవతలు అందరూ ఎంతో సంతోషిస్తారు. అందుకని బ్రహ్మ సృష్టిస్తున్నాడన్నా, విష్ణువు రక్షిస్తున్నాడన్నా, శివుడు కల్పాంతంలో హరిస్తున్నాడన్నా అంతా కూడా శాంభవి మహిమ. ఈ సృష్టిలో దేవి అంశ లేని పదార్థమే లేదు, ప్రాణి అసలే లేదు. అందువల్ల అటువంటి చండికను నవరాత్ర దీక్షతో అర్చిస్తే మహాపాతకాల నుండి కూడా విముక్తి లభిస్తుంది, సుఖ సంతోషాలు వర్ధిల్లుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. మనకి ఇది భగవదువాచగా ఋషులు మనకు అందించినటువంటి విషయం. దేవీ భాగవత ప్రోక్తమైనటువంటి ఈ విషయాన్ని మనం శ్రద్ధగా కార్యక్రమం నిర్వర్తించుకుంటే తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలు లభిస్తాయి. స్వయంగా రామాయణంలో నారదుల వారు ఉపదేశిస్తే రామచంద్రమూర్తి వ్రతం ఆచరించి రావణుని వధ చేసి జయించారు అని మనకి దేవి భాగవతం ఆ విషయం కూడా చెప్తుంది.
కాబట్టి నవరాత్ర వ్రతాన్ని దీక్షతో ఆరంభించి దీక్షతో పూర్తి చేద్దాం. ఆ తల్లి అనుగ్రహాన్ని పొందుదాం. ధర్మస్య విజయోస్తు.